ఇది right. Here we come. Click on Zombie Apocalypse. GoPro Hero 8. దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనకైతే బాక్స్లో అయితే GoPro Hero 8 ఒక బ్యాటరీ, ఒక హుక్ వస్తుంది, మౌంట్ వస్తుంది, ఛార్జింగ్ కేబుల్, ఒక స్క్రూ టైప్ వస్తుంది. ఇందులో వచ్చేసి 12MP 4K × 60 FPS 33 feet అంటే 10 meters వరకు వాటర్లో మనం యూజ్ చేసుకోవచ్చు. 1080p లైవ్ స్ట్రీమింగ్. నేను మెయిన్ తీసుకుంది 4K × 60 FPS దీనికోసం తీసుకుని. ఇంకోటి నా పాత HJ క్యామ్ ఏంటంటే అల్ట్రా వైడ్ లెన్స్ లేదు, ఇంటుందన్నమాట అల్ట్రా వైడ్ లెన్స్. అందుకే మెయిన్ తీసుకుని అయితే అల్ట్రా వైడ్ లెన్స్ కోసం మాత్రమే. ఇంకోటి ఏంటంటే 4K × 60 FPS. ఓకేనా గైస్? చాలా రోజులకు రియల్లీ నా ఫస్ట్ డ్రీమ్ అనమాట GoPro Hero 8 తీసుకోవాలని. ఫైనల్గా ఇదైతే వచ్చేసింది. మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. అస్సలు పానం అవుతలేదు నాకైతే ఇది అన్బాక్స్ చేయడానికి. సో అన్బాక్స్ అయితే చేసేద్దాం. మనం ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నా. ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ ఓపెన్ చేసేద్దాం. నాకైతే ఇది వచ్చినప్పటి నుంచి నా ఆనందానికి అసలు హద్దులు లేవు. నేను ఎలా వస్తుంది అసలు? ఓకే, ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ GoPro కంపెనీ అయితే ఉంది మన పేరు. ఇక్కడ లోపల ప్రోడక్ట్స్ ఏమో వచ్చినాయి చూద్దాం. ఒకటి సబ్స్క్రిప్షన్ కార్డు, ఇంకోటి ఫిట్ చేసుకోవాలి, బ్యాటరీ ఎలా చేయాలని చెప్పి ఉంది. ఇంకా మాన్యువల్ స్టిక్కర్స్, మెయిన్ స్టిక్కర్స్ మన హెల్మెట్కి స్టిక్కర్స్ పక్కా అతికించాలి. హెల్మెట్కి ఇంకా అండ్ మన బైక్కి 250కి. మౌంట్ అయితే వచ్చింది, ఒక బ్యాటరీ, ఛార్జింగ్ కేబుల్. వీటికే 30,000 అప్పియాల్సి వస్తుంది బయట. ఇంకా చాలామంది నాకు ఏంటంటే నేను యూట్యూబ్లో సర్చ్ చేసి నాకు ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది లేదా, ఇక్కడ సైడ్ గ్యాప్ వస్తుంది అన్నారు. బట్ ఇక్కడ మన GoProలో అయితే అట్లయితే ఏం రాలేదు. ఇక్కడ వెనకాల స్టిక్కర్ అయితే ఉంది. స్టిక్కర్ ఉందా? తీసేద్దామా? తీసేద్దాం. ఫస్ట్ అయితే GoProలో బ్యాటరీ వేసేద్దాం. వచ్చేసింది కొంచెం తంటాలు పడగానే. ఓకే, ఇది పోతుందని చెప్పారు నిజంగానే. మనం ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఏముంది, ఇగో ఇలా అనేసి మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. రైట్, ఇలా అనమాట. వద్దనుకుంటే ఇది తీసేయచ్చు. ఇక్కడ మన బ్యాటరీ వేసేద్దాం ఫస్ట్. అసలు బ్యాటరీలో ఛార్జింగ్ ఉందో లేదో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మన GoPro అయితే ఆన్ అవ్వట్లేదు. మన దగ్గర ఇంకో బ్యాటరీ కూడా లేదు దీనికి ఆన్ చేద్దామంటే. సో ఈ ఛార్జింగ్ అయితే లేనట్టుంది. మనం కొద్దిసేపు దీన్ని ఛార్జింగ్ పెట్టేద్దాం. సో గాయస్, ఇది మన కొత్తది GoPro Hero 8. మన ఈ సెటప్ అంతా ఇట్లా చిన్నగా ఉన్నది. ఇది మన పాతది కెమెరా HJ6 Legend. సో అది పాత డబ్బా 5 కేసెస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దానికి మొత్తం ఛార్జింగ్ అని అయితే సెట్ చేసేసిన. కానీ సూపర్ ఉంది బాగా కెమెరా మాత్రం నెక్స్ట్ లెవెల్. హలో పీపుల్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఒకట యాజ్ యూజువల్ అన్బాక్సింగ్. మన సామాన్ అయితే అన్నీ వచ్చేసినాయి వాళ్ళకి. మన GoPro సెటప్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:47. సో ఏదైతే మనకు తెలిసిందే నిన్న అన్బాక్స్ చేసినాము మైక్ మౌనో కంపెనీ నుంచి. మన GoPro Hero 8 ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో పెడతా. అండ్ ఇంతలో ఫుల్ ఆఫ్ గ్యాడ్జెట్స్. ఇది మన వచ్చేసి బ్యాటరీ ఛార్జర్ అనమాట. లైక్ ఇది అన్బాక్సింగ్ అవుతుంది. ఏం వచ్చినా
రోడ్ కంపెనీ నుంచి SC3 TRRS టు TRS కన్వర్టర్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రోడ్ కంపెనీ నుంచి రోడ్. ఇంకోటి GoPro హీరోకి బ్లాగింగ్ కేస్ అనమాట. ఇది యాక్చువల్లీ మనము GoProకి చిన్ మౌంట్ లెక్క చిన్కి కూడా వాడుకోవచ్చు, అండ్ యాక్చువల్లీ ఇట్లా బ్లాగ్ చేసుకోవటం మాట్లాడుకోవచ్చు. దానికోసం ఇది బుక్ చేసిన. మన GoPro Hero 8 యొక్క మైక్ అడాప్టర్ అనమాట. ఈ గ్యాప్లో మీరు ఏం చేయండి అంటే కింద ఉన్న ఎర్ర బటన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ని గట్టి కొట్టేసింది. ఓకేనా? GoPro అనిపించిందా? GoPro అది. సో దీన్ని అంత ఇప్పుడు మనము వీళ్ళేంటి బిల్ రాలేదా? ఇది వచ్చేసి మన లెన్స్ ప్రొటెక్టర్ అనమాట. ఇలా ఉంది సెటప్ మొత్తం. ఇది మనం తీసేసుకోవచ్చు. ఇది బాగుంది. ఇది ఆప్షన్ నాకు నచ్చింది. ఏంటంటే ఒకవేళ GoPro స్ట్రక్ అయినా ఇంకేమైనా మనం ఈజీగా ఇట్లా ఓపెన్, ఇలా క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ ఇలా ఓపెన్ చేసేసి మనం బ్యాటరీ తీసి బ్యాటరీ పెట్టచ్చు అనమాట. ఒకటి బాగా నచ్చింది నాకు. అది తెలిసింది మనం ఇలా ఫిట్ అయిపోతుంది అనమాట మన GoPro. ఓకేనా? సో మనం GoPro ఫిట్ చేసేద్దాం ఫస్ట్. ఇవన్నీ ఇలా పెట్టేద్దాం ఫస్ట్. ఇంకోటి ఏది రోడ్ 8 మినిట్ పెట్టి సో ఇది ఇలా పెట్టేసినామా. ఇది మైక్ ఇంపార్టెంట్. ఎంత పెద్దగా ఉంటుందో అనుకున్నా. ఎంత పెద్దగా ఉంది. చిన్న వైర్ ఇగో ఇంతే ఉంది. ఇగో టిప్ రింగ్ స్లీవ్ అనమాట. TRS. యాక్చువల్లీ దీనికి 2 రింగ్స్ ఉంటేనే వర్క్ చేస్తుంది, లేకపోతే వర్క్ చేయదు GoProకి. సో అందుకే ఇది తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మనకి దీనిలో కూడా వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇగో వచ్చింది. కాకపోతే దీనివల్ల ఏంటంటే ప్రాబ్లం ఉంటుంది. ఇలా GoPro ఫిక్స్ చేసేద్దాం. దీన్ని మనం ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. రైట్, ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మైక్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిసేపు GoPro పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మనం మైక్ సెట్ చేసేద్దాం అనమాట. సారీ, ఇది మన హెల్మెట్, ఎంటీ హెల్మెట్. దీని కాస్ట్ అరౌండ్ వచ్చేసి నాకు 7,000 అప్రాక్సిమేట్లీ పడింది. అండ్ ఇక్కడ మొత్తం GoPro అన్నీ సెట్ చేసి పడేసిన, మౌంట్ చేసేసిన. ఎన్సీతో చూసుకోవచ్చు. ఇక్కడ మన పాత మైక్ ఉంది కదా, SJ క్యామ్ది. సో తీసేద్దాం. ఇది అనమాట పాత మైక్. ఇదే మనం
మైక్ టెస్టింగ్ వీడియో. మన GoPro Hero 8 ఒకటి మైక్ టెస్ట్ వీడియో విత్ మైక్ అడాప్టర్ అండ్ రోడ్ SC3 TRRS to TRS కన్వర్టర్ అనమాట. మన బైక్లో అసలు ఫ్యూయల్ కూడా లేదు. ఫస్ట్ ఫ్యూయల్ పోసుకుందాం పదండి. రోడ్ మీదకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఫ్యూయల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం. ఫ్యూయల్ రేట్ మాత్రం 101.37 ఉంది ఈరోజు పెట్రోల్ రేట్. బా ఇంకా లో ఫ్యూయల్ అనే ఉంది. ఈ స్పీడ్లో ఒకసారి మనం మైక్ టెస్ట్ చేసుకుందాం. 60-70 ఓడుతున్నాం కదా, ఒకసారి మైక్ టెస్ట్ చేసుకుంటే మనకి ఏ విధంగా ఆడియో వస్తుంది, క్లియర్గా వస్తుందా లేకపోతే ఇంకా విన్ నాయిస్ ఏమైనా వస్తుందా అని మనకు తెలిసిపోతుంది. సో నార్మల్గా ఏంటంటే ఈ స్పీడ్లో కాకుండా ఇప్పుడు మనం నా పాత GoProలో ఏంటంటే పాత SJ క్యామ్లో అయితే ఏంటంటే గాలి ఈ స్పీడ్లో వెళ్ళినా లేకపోతే 60 క్రాస్ అయినా 70 క్రాస్ అయినా ఏంటంటే మొత్తం విన్ నాయిస్ ఎక్కువ వస్తుంది. విన్ నాయిస్ ఎక్కువ వచ్చి నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిందనమాట. సో ఈ క్యామ్లో సౌండ్ ఎలా క్లియర్గా ఎంత విజిబుల్గా వస్తుందో, ఎంత క్లియర్గా వస్తుందో ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. సో అందుకే ఇప్పుడు ఇది చెకింగ్ అనమాట. ఖాళీ అయితే ఈ స్పీడ్లో మైక్ చెక్ చేసుకుందాం ఒకసారి ఎంత క్లియర్గా వస్తుందో ఎంత ఏందో అని. సంగారెడ్డిలో చాలా రోజులైంది ఇలా కొట్టక. సంగారెడ్డి యొక్క IB ఇన్స్పెక్షన్ బంగ్లా. నెక్స్ట్ వచ్చేసి న్యూ బస్ స్టాండ్. దాని తర్వాత నాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది అసలు ఆడియో ఎలా రికార్డ్ అవుతుందో అని చెప్పి. ఏంటంటే కొత్త సామాన్ తీసుకున్నప్పుడు ఎవరికన్నా భయం ఉంటుంది కదా గాయస్. అండ్ ఇంకోటి ఏంటంటే మన బైక్ తీసుకొని సక్సెస్ఫుల్గా 7 months కంప్లీట్ అయిపోయింది. November 14th. ఇప్పుడు ఇంకో 5 monthsలో 1 year అయితే 1 yearలో నేను మ్యాక్స్ ప్లానింగ్ ఏంటంటే బైక్ చేంజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. బట్ చెయ్యాలా యాక్చువల్లీ నేను బైక్ చేంజ్ చేయాలి అనుకోవట్లే, కొత్త బైక్ తీసుకోవాలి అనుకుంటున్నా EMIలో. బట్ ఇంట్లో వాళ్ళు ఇంకేం చెప్పాలి. అసలు ఈసారి నేను తీసుకోబోయే బైక్ నా మనీతోనే అడ్వెంచర్ టూర్ తీసుకుందాం అనుకుంటున్నా. అది KTM అయ్యి ఉండొచ్చు, లేకపోతే బెనెలి అయ్యి ఉండొచ్చు, లేకపోతే ట్రయంఫ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అడ్వెంచర్ టూరర్ వెహికల్. సో ప్లానింగ్ అయితే చేస్తున్నా, బట్ ఏది తీసుకోవాలి అర్థం అవ్వట్లే. సో మీరు ఏమన్నా కామెంట్ సెక్షన్లో ఏమన్నా సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం నార్మల్గా ఏడికంటే మన చెరువుకట్ట దగ్గరికి వెళ్ళిపోదాం. చెరువుకట్ట దగ్గరికి వెళ్ళి ఆడ కొంచెంసేపు నార్మల్గా వీడియో ఒక వ్లాగ్ అయితే చేసినట్టు చేసేద్దాం. ఏంది వాళ్ళు ఇంత రష్ ఉంది టెంపుల్ దగ్గర. మ్యారేజ్ వైబ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ మనం ఫోటోగ్రఫీకి కూడా వెళ్ళాలి. ఫోటోగ్రఫీ నుంచి కాల్ వచ్చింది, ఈవెంట్కి అయితే వెళ్ళాలంటే అన్న కాల్ చేసిండు. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. రైడర్స్ ఆర్ గోయింగ్ బ్రో. ఇంకో కెమెరా ఇక్కడ ఫిక్స్ చేయాల్సింది మనం, బట్ ఫిక్స్ చేయాలి అందులో ఎందుకంటే అందులో మెమరీ కార్డు పోయింది అన్నది. ఇప్పుడు తీసుకోవాలి ఇంకో మెమరీ కార్డ్. ఇదే అనమాట చెరువు కట్ట, ద మినీ ట్యాంక్ బండ్ ఆఫ్ సంగారెడ్డి. అండ్ ముంగట కనిపించేదే మన శ్రీ ఆంజనేయ స్వామి హనుమాన్జీ. వినాయక చవితి సీజన్లో మాత్రం నిమజ్జనం రోజు ఈ ప్లేస్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నియర్లీ IB వరకు కూడా లైన్ ఉంటుంది, క్యూ ఉంటుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది ఆ టెంపుల్లో మాత్రం ఎనీ టైం వాటర్లో మునిగే ఉంటుంది ఆ టెంపుల్. ఇదే ద మినీ ట్యాంక్ బండ్. चंदू, आपका नाम क्या है? यूट्यूब
ఇది వచ్చి సూపర్ వ్యూ అనమాట. సూపర్ వ్యూ ఇంకా ఎలా ఉందో తెలీదు. సూపర్ వ్యూ చూద్దాం ఒకసారి ఎట్లుందో. గాలి మాత్రం చాలా బీభత్సంగా వస్తుంది. ఒకసారి ఇలా వాయిస్ క్లారిటీ ఎలా వచ్చిందో కూడా తెలియదు, అర్థమవుతలేదు. ఇట్లా ఎవరన్నా ఆడితే మన సంస్థ చిన్నపిల్లలకి ఇంకా ఎగ్జైట్మెంట్. అది వాళ్ళు ఇంత ఎగ్జైట్మెంట్తో ఆడతాడు, దానివల్ల నాకు ఇంకేందంటే ఇంకా డబుల్ ఎగ్జైట్మెంట్ అనమాట అట్లా అడిగినప్పుడు.